ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ 7 ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ రన్ టైమ్ తో 2012 లో జరుగుతున్నట్టుగా ఇంటర్మీడియట్ లైఫ్ ని కవర్ చేస్తూ తీసిన ఈ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్ ఈ మూడు బాగా నచ్చాయి. నాస్టాలజిక్ ఫీల్ క్రియేట్ అయింది. ఇన్ఫాక్ట్ నేను ఇంటర్మీడియట్ చదువుకున్న రోజులు గుర్తు చేశాయి ఈ డెవలప్ చేస్తూ వెళ్ళిన స్టార్టింగ్ ఎపిసోడ్స్. ఇక 4, 5, 6, 7 ఈ ఎపిసోడ్స్ మాత్రం డ్రాగడ్ ఫీల్ ఇచ్చాయి. ఎమోషన్స్, ఫన్ ఏది వర్కౌట్ అవ్వలేదు నా వరకు. వర్కౌట్ అయినవి అక్కడక్కడ మాత్రమే. ఓవరాల్ గా యావరేజ్ అనిపించింది. చూస్తాను అంటే వన్ టైం వాచబుల్ అని చెప్తాను నేనైతే. ఎందుకు ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేస్తా. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే సెకండ్ ఎపిసోడ్ లో ఇబ్బంది పెట్టే డైలాగ్స్, సీన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇబ్బంది పడతాయి అవి ఫ్యామిలీస్ చూడడానికి. ఇవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. ఇంకా మధ్యలో కూడా ఒక షో ఉంటుంది. స్టోరీ లైన్ చాలా సింపుల్. ఒక ముగ్గురు 10th ఫినిష్ చేసిన స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వడం ఫస్ట్ 3 ఎపిసోడ్స్. ఆ తర్వాత ఏమైంది అన్నది రెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్స్. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ సెపరేట్ గా కాకుండా అన్ని కలిపి చెప్పేస్తా. నాస్టాలజిక్ ఫీల్ విషయంలో యాక్చువల్ గా 90s సిరీస్ స్టిల్ ది బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే అందులో డీల్ చేసిన ప్రతి ఈవెంట్ కూడా రియాలిటీకి చాలా క్లోజ్ గా ఉంటుంది అండ్ ఎండ్ అయ్యేసరికి ఒక జర్నీ ఫీల్ వస్తుంది. కానీ ఈ ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ మాత్రం జర్నీ చేసిన ఫీల్ రాలేదు. రియల్ సిచ్యువేషన్స్ తో స్టార్ట్ చేసి ఆర్టిఫిషియల్ అండ్ ఓవర్ ద టాప్ సీన్స్ తో కంటిన్యూ అవుతూ డ్రాగడ్ గా ఎండ్ అయింది. చెప్పాలంటే ఇంటర్మీడియట్ లో ఎస్పెషల్లీ హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ పెట్టే రోజున మెస్ కి మళ్ళీ సీక్రెట్ గా సెకండ్ రౌండ్ వెళ్ళడం, హోమ్స్ కి వచ్చి హాస్టల్ వదిలి వెళ్ళిపోతారన్నప్పుడు సినిమాలు అవి ఎక్కువ వేసి కూర్చోబెట్టడం, ఎర్లీ మార్నింగ్ వార్డెన్ డోర్ కొట్టి లేపినప్పుడు సీక్రెట్ గా ఇంకా మంచం కిందనే నిద్రపోవడం, మార్నింగ్ పెట్టే చపాతీలు దాచుకుని ఇంటర్వెల్ లో తినడం, పాపం ప్రతి వారం అమ్మా నాన్నలు మన కోసం ఏమైనా వండుకొని రావడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విషయాలు ఎంతో స్కోప్ ఉంది. ఇక ఒక్కో ఈవెంట్ తో ఒక్కో ఎపిసోడ్ తీయొచ్చు. ఈవెన్ ఫస్ట్ ఇయర్ ని 1 సీజన్ గా, సెకండ్ ఇయర్ ని మరొక సీజన్ గా ఇలా చూపిద్దాం అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఇలాంటి ఎలిమెంట్స్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇంక్లూడ్ చేసి ఉండాల్సింది. మరీ మెస్ లో అంత గందరగోళం చేసిన దానికి తగ్గ యాక్షన్ తీసుకోకపోవడం, ఇలా కొన్ని సీన్స్ రివీల్ చేస్తే స్పాయిలర్స్ అవుతాయి. సో ఇలాంటివి ఓవర్ ద టాప్ ఉంటాయి అండ్ రియాలిటీని పోగొడుతూ ముందుకెళ్ళింది. ప్రతి ఎపిసోడ్ యొక్క ప్లానింగ్ బాగుంది. ఒక ఎపిసోడ్ లో 10th అవ్వడం, మరొక ఎపిసోడ్ లో కాలేజ్ లో జాయిన్ అవ్వడం, మరొక దాంట్లో కాలేజ్ నుండి ఎస్కేప్ అవడానికి ప్లాన్ వేయడం, ఆ తర్వాత ఒక ప్రాబ్లం, దాని నుండి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం, దొరికిపోవడం, క్షమించడం, ఇలా ప్రతి ఎపిసోడ్ ని ఒక్కొక్క పాయింట్ గా డీల్ చేసుకోవడం బాగుంది. ఇలా కానీ మొదటి 3 ఎపిసోడ్స్ ఇంట్రొడక్షన్స్ తో ఫన్నీ వేలో వెళ్తున్నప్పటికీ ఒక చిన్న పాయింట్ తో లాస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రం డ్రాగడ్ గా తీసిన ఫీలింగ్. మిగిలిన ఇంటర్మీడియట్ విషయాలను ఎక్స్ప్లోర్ చేయకుండా అండ్ ఈ ఈవెంట్స్ ని మీరు రిలేట్ అవ్వకపోతే అంతగా నచ్చకపోవచ్చు కూడా. అండ్ సెంటిమెంటల్ సీన్స్ కానీ, ఆ లెక్చరర్ సార్ చెప్పిన మెసేజ్లు కానీ వ్యాలిడ్ నే అయినా కానీ స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ఫుల్ గా లేకపోగా తెలిసిందే కదా అనే ఫీలింగ్స్ మనకి మెయిన్ గా నెక్స్ట్ ఏమవుతుందనే ఫీలింగ్ కూడా కలగలేదు ఈ లాస్ట్ 4 ఎపిసోడ్స్ యొక్క ప్రొసీడింగ్స్ లో. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఏమనిపించిన సీన్స్ దగ్గర కూడా బాగా వర్కౌట్ అయింది. ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేసింది ఆ మ్యూజిక్ మాత్రం. ఈయన సిన్సియర్ డ్యూటీ చేశారు. సాంగ్స్ ఒక 4 ఉన్నట్టున్నాయి. 6th ఎపిసోడ్ ఎండింగ్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్ ఒకటి నచ్చింది. మిగతావి ఓకేగా ఉన్నాయి. స్టార్టింగ్ క్యారెక్టర్స్ నే ప్రామిసింగ్ గా బాగుంది. ఆ ఎపిసోడ్స్ హాస్టల్ ఉంటూ చూపిస్తారు కానీ ఒకటే రూమ్ ని చూపెడుతూ ఉంటారు. వాష్రూమ్ దగ్గరే టీ పేపర్ దొరకడం, ఇలాంటివి ఇంకా చాలా సెట్టింగ్స్ నే బిలీవబుల్ గా ఉండవు. క్యారెక్టర్స్ వైజ్ ముగ్గురు కుర్రాళ్ళు బాగా నటించారు. మెయిన్ గా కోట్ ఫేమ్ రోషన్ హైలైట్ అవుతాడు. ఇంకా చైతన్యరావు గారు చాలా తక్కువ సేపు కనిపిస్తారు. వైవార్ష గారు కూడా మధ్యలో మాత్రమే. సునీల్ గారు అయితే మొదట్లో మాత్రమే. మేబీ సెకండ్ సీజన్ కాబట్టి వీళ్ళ క్యారెక్టర్స్ ఇవన్నీ కంటిన్యూ అవుతాయి అనుకుంటా. ఇంకా ఏవైతే చాలా క్యారెక్టర్స్ భలే స్టార్ట్ అయ్యి అనిపించాయో మెల్లగా సైడ్ అయిపోయిన ఫీలింగ్. సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. క్లాస్ రూమ్ లోని కొన్ని ఫ్రేమ్స్ అయితే భలే ఉన్నాయి. ఇక ఎపిసోడ్ వైజ్ రివ్యూ చూస్తే ఇంకా ఎలా ఉందని ఐడియా వస్తుంది మీకు. ఎపిసోడ్ 1 వెరీ గుడ్ ఇంట్రొడక్షన్ అని చెప్పొచ్చు. ముగ్గురు గొర్రెలు అంటూ ముగ్గురు కుర్రాళ్ళని 3 కేసెస్ గా చూపిస్తూ ఉంటారు. ఫన్, చురుకుతనం, మంచి క్యారెక్టర్స్ ఇవన్నీ బాగున్నాయి. గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. ఎపిసోడ్ 2 రెసిస్టెన్స్. ఈ ముగ్గురు స్టూడెంట్స్ కలిసి ఫ్రెండ్స్ అయ్యే ఎపిసోడ్. ఫన్ పార్ట్ చాలా చోట్ల వర్కౌట్ అయింది కానీ ఇందులో కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంది. డైలాగ్స్ లో అవి ఫన్నీగానే ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బంది పెట్టొచ్చు. ఇంకా ఎయిర్ అనే మీనింగ్ ని మార్చేస్తూ కంక్లూడ్ అయింది. ఎపిసోడ్ 3 రేడియో యాక్టివ్. ఇక్కడ వీళ్ళు ఎలా కాలేజ్ నుంచి సస్పెండ్ చేయబడ్డారు అంటూ వేసే ప్లాన్స్ 1 by 1 ఉంటాయి. యాక్చువల్ గా ఇక్కడే కొంచెం ఓవర్ ద టాప్ సీన్స్ గా ఉంటాయి కానీ కొంచెం ఫన్ వర్కౌట్ అయింది ఇక్కడే. ఫైనల్ గా మెయిన్ హీరోకి ఫ్యామిలీ ఒక ట్విస్ట్ తో ఎండ్ అయింది. ఎపిసోడ్ 4 ఇక విజయవాడకి అవుటింగ్ కి వెళ్లే సాంగ్ తో ఎండ్ అవుతుంది. ఇందులోనే 30 vs 21 ఫేమ్ చైతన్య గారు ఫ్యాకల్టీగా ఎంట్రీ ఇస్తారు. టార్క్ ఈస్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ అని చెప్తారు. ఇది కొంచెం డౌన్ అయింది ఎపిసోడ్. ఎపిసోడ్ 5 ఇర్రివర్సిబుల్. ఈ ఎపిసోడ్ లోనే ఈవెంట్స్ ఇంకా డల్ గా మారాయి. ఆ ఫీజు కట్టించుకునే అమ్మాయికి పెళ్లి అయిపోవడం, ఫిజిక్స్ సార్ ఏమో ఏదో ఒక గేమ్స్ ఆడిస్తూ చదువుని అలవాటు చేయడం, ఫన్ మిస్ అయింది అనిపించింది. లాస్ట్ లో కీ పేపర్ సస్పెన్స్ తో ఎండ్ అయింది. ఎపిసోడ్ 6 ది క్యాటలిస్ట్. ఇందులో చేసిన ఒక తప్పుకి దొరికిపోవడంతో ఉంటుంది. అలాగే ఫిజిక్స్ లెక్చరర్ చైతన్య గారు చెప్పే గతాన్ని బేస్ చేసుకుని ఒక మారల్ స్టోరీతో కంటిన్యూ అయ్యి చివరికి ఇంటికి వెళ్లే పరిస్థితితో ఎండ్ అవుతుంది. లాస్ట్ లో సాంగ్ ఒకటి ఎమోషనల్ గా ఉంది. లాస్ట్ లో వీళ్ళ వల్లనే ఇలా జరుగుతుందని ఆ మిగతా స్టూడెంట్స్ అలా చేయడం రియాలిటీలో అంత దారుణంగా ఎందుకు ఉంటుందండి. అసలు ఆ తప్పు చేయడానికి గల రీజన్ కి కారణమైన వాడిని ఏమైనా అడిగినట్టు కూడా చూపించరు. అసలు ఎపిసోడ్ పెద్దగా. ఎపిసోడ్ 7 ఈక్విలిబ్రియం. ఫైనల్ అండ్ 44 minutes రన్ టైమ్ తో ఈ 7th ఎపిసోడ్ ఉంటుంది. లాస్ట్ లో ఒక డిస్టర్బింగ్ సీన్ ఉంటుంది. అది ఇంపాక్ట్ఫుల్ గానే ఉంటుంది కానీ ఎందుకు అలా జరిగింది అన్నది కూడా ఎక్స్పెక్ట్ చేసేయచ్చు.
ఆ రిజల్ట్స్ డే కాబట్టి కొంచెం హ్యాపీ ఎండింగ్ ఇచ్చుంటే బాగుంది అని నా ఒపీనియన్. ఈ ఎపిసోడ్ కూడా ఇంకా అలా డ్రాగడ్ గానే ఉంది. సో ఫైనల్ గా సిరీస్ కు వర్డిక్ట్ ఏంటంటే మొదటి 3 ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. తల్లిదండ్రులైనా గురువులైనా కోరుకునేది పిల్లలు మంచి అండ్ వాళ్ళ భవిష్యత్తు అనే పాయింట్ చాలా మంచిదే. కానీ లాస్ట్ 4 ఎపిసోడ్స్ మిక్స్డ్ ఫీలింగ్స్ రావచ్చు. రియల్ ఈవెంట్స్ ఇంకా ఎక్కువ పెడుతూ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం ఇంకా ఎడ్యుకేషన్ ని బిజినెస్ గా మార్చి డబ్బులు దోపిడి ఇలాంటివి ఇంకా కొంచెం ఇంపాక్ట్ఫుల్ గా ఎంగేజింగ్ గా తీసుకుంటే ఇంకా బాగున్నావు. ప్రెసెంట్ అయితే వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. వన్ టైం వాచబుల్ సిరీస్ రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.75. మీకు